హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఆలూతో ఎగ్గుతో బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన బ్రేక్ఫాస్ట్ మనకు చాలా బాగుంటుంది. సింపుల్గా 5 మినిట్స్లో మనం ఇలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసేసుకోవచ్చు. ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా 4 ఆలూని తీసుకొని వాటిని ఒకసారి బాగా వాష్ చేసేసుకొని పొట్టు తీసేసి ఈ విధంగా తురుముకోవాలి. మనము ఆలుని కట్ చేయకుండా ఈ విధంగా తురుముకుంటేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు ఆలు ఈజీగా ఉడికిపోతుందండి. చూసారు కదా, మనకు ఈ విధంగా తురుముకుంటే మనకు సన్నగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మిగతా ఆలుని మొత్తం ఈ విధంగా సన్నగా తురిమేసుకొని ఈ ఆలుని ఒక బౌల్లోకి వేసేసుకొని ఆలు మునిగే వరకు వాటర్ని వేసేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకోవడం వలన మనకు ఆలు కలర్ చేంజ్ అవ్వకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు నార్మల్గా ఆలు కట్ చేయగానే కలర్ చేంజ్ అవుతుంది. అలా కలర్ చేంజ్ అవ్వద్దు అంటే ఇలా వాటర్లో ఉంచామంటే మనకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ఒకసారి బాగా వాష్ చేసేసి మరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం పోయే వరకు పెట్టేసుకొని మరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ బౌల్లోకి మనం కొన్ని మసాలాలు వేసుకుంటే మనకు టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. చూసారు కదా, మన టేస్ట్కి సరిపడా మీరు స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, లేదంటే 2 పచ్చిమిర్చి, అలాగే 2 స్పూన్స్ స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. మనం ఇవన్నీ వేసుకోవడం వలన మనకు మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. వాటితో పాటుగా సన్నగా తురుముకున్న ఒక క్యారెట్ని కూడా వేసుకుంటే మనకు టేస్టీగా ఉండే ఆలు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఆ తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్, వీటితో పాటుగా 1 స్పూన్ వరకు కారంని కూడా వేసుకోవాలండి. నేను పచ్చిమిర్చి 2 వేసుకున్నాం కదా, అందుకే కొంచెం రెడ్ మిర్చి కూడా వేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. అలాగే చిటికెడు పసుపు, అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్, వాటితో పాటుగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటే, అలాగే ఒక 3 స్పూన్స్ వరకు బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవాలి. అలాగే మీరు ఈ రైస్ ఫ్లోర్ బదులు బేసన్ని కూడా వేసేసుకోవచ్చు. 2 ఎగ్స్ని కూడా వేసేసుకొని మనం ఆలూలో ఎగ్స్ వేయడం వలన మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలూని ఇలా ప్యాన్లోకి వేసేసుకొని మెల్లగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు కావలసిన సైజు స్ప్రెడ్ చేసుకుంటే మనకు ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. ఈ విధంగా రౌండ్గా స్ప్రెడ్ చేసేసుకొని పైనుండి కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఆ తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు హై ఫ్లేమ్లో పెట్టామంటే ఈజీగా మాడిపోతుంది, పైన కలర్ వచ్చేస్తుంది, లోపల సరిగ్గా కుక్ అవ్వదు. అందుకే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఈజీగా కుక్ అవుతుంది. ఈ విధంగా 2 సైడ్స్ తిప్పుతూ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, మనకు టేస్టీగా ఉండే ఆలు అండ్ ఎగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.